దేవుడికి ఉత్సాహం కలిగింది. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన నీలం రంగు మెరుపు అతని కంటికి తగిలింది. ఒక చిన్న ఇంద్రధనస్సు రంగుల సీతాకోకచిలుక అతని పక్కన ఎగిరింది. దాని రెక్కలు మెరుస్తున్నాయి. దేవ్ ఆనందంతో ఆశ్చర్యపోయాడు. సీతాకోకచిలుక ముందు నృత్యం చేస్తూ దేవ్ను అడవిలోకి మరింత లోతుగా తీసుకువెళ్ళింది. అతను జాగ్రత్తగా దానిని అనుసరించాడు. పడిపోయిన ఆకులపై లేదా చిన్న పాచి మచ్చలపై అడుగు పెట్టకుండా చూసుకున్నాడు. వారు దేవ్ ఎప్పుడూ చూడని ఒక మైదానానికి చేరుకున్నారు. మధ్యలో ఒక పురాతన, ముడుచుకున్న చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు స్వాగతించే చేతుల్లాగా విస్తరించి ఉన్నాయి. చెట్టు మొదలు వద్ద ఏదో మెరిసింది. అది ఒక చిన్న, మెరిసే పుట్టగొడుగు, మృదువైన, బంగారు కాంతితో మెరుస్తోంది. దేవ్ దగ్గరగా చూడటానికి మోకరిల్లాడు. అతను చూస్తుండగా పుట్టగొడుగు కాంతి ప్రకాశవంతంగా పెరిగింది. ఆపై నెమ్మదిగా దానివైపున ఒక చిన్న మెరిసే తలుపు కనిపించింది. దేవ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు.